సికింద్రాబాద్ పరిధిలో తిరుమలగిరిలో అంబికా వైన్స్ పర్మిట్ రూమ్ ను తొలగించాల్సిందిగా స్థానికులు నిరసన చేపట్టారు. ప్రధాన రహదారికి 20 మీటర్ల దూరంలో అంబికా వైన్ షాప్ కు ప్రభుత్వం పర్మిషన్ ఎలా ఇచ్చిందని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. అంబికా వైన్ షాప్ పక్కన ఉన్న మరో భవనం సెల్లార్లో పర్మిట్ రూమ్స్ ఇవ్వడం వల్ల నిత్యం మందుబాబులు కాలనీ వాసులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ వారు మండిపడుతున్నారు. ఎక్సైజ్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన అంబికా వైన్ షాప్ పై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని వారు వాపోయారు. వైన్ షాపును తొలగించే వరకు నిరసనలు ఆపమని కాలనీ వాసులు హెచ్చరించారు. మార్నింగ్ 10 అయినా ఎప్పుడైనా ఫుల్ బిజీ. వాళ్ళు ఎప్పుడు తాగి కొట్లాడుతూనే ఉంటారు. ఇక్కడ గ్రూప్స్ గా తాగి కొట్లాడుతుంటారు. ఒకళ్ళు పడిపోయి ఇక్కడ ఉంటారు. మా వెహికల్ పోవడానికి ఎంతసేపు హారన్ కొట్టినా జరగరు. పిల్లలు ఈవినింగ్ 4 o'clock వస్తారు. అప్పుడు కూడా చాలా కష్టం అవుతుంది. పిల్లలు ఇప్పుడు మేము వస్తేనే వస్తామంటున్నారు. ఎందుకంటే బస్సు మెయిన్ రోడ్ లో దించుతుంది కదా, కాలనీలో లోపల దించదు. వాళ్ళు రావడానికి కూడా పిల్లలు భయపడుతున్నారు. మమ్మీ మీరు కంపల్సరీ సందు చివరి వరకు రండి, అప్పుడే మేము వస్తాము. చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. మీరు మాత్రం ఇన్ని రోజులు మెయిన్ రోడ్ పైన ఉండేది మాకేం తెలియలేదు. మెయిన్ రోడ్ సందులో నుండి పోతుంది కాబట్టి మాకు చాలా కష్టం అవుతుంది. మీరు చూడండి, అది తీసేయండి. మేము కంప్లైంట్ ఇచ్చి కూడా 3 రోజులు. ముందు కూడా వేరే వాళ్ళు కూడా చెప్పారంటే ఇక్కడ పెట్టొద్దు కాలనీ ఏరియా అని, కానీ వినలేదు. ఓనర్ వింటలేదు, మా వైన్ షాప్ వాళ్ళు వింటారు. వైన్స్ అయితే అది పర్మిట్ రూమ్ అయితే తీసేయాలండి. చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు పెద్దలు ఎవరం పోయినా కానీ తాగి తూలి మనుషులు ఎంబడి పడి లేని టెన్షన్లు వస్తున్నాయి. పర్మిట్ రూమ్ తీసేయాలి. తీసేదాకా మేము వినము. అసలు ఇక తీసేదాకా ధర్నా జరుగుతూనే ఉంటుంది. కంప్లైంట్ ఇచ్చి 3 రోజులు ఎవరు పట్టించుకుంటారు. ఆడ జనరల్ స్టోర్ కూడా తీయాలి, అది ఆ కిరాణా షాప్ తీయాలి. అది కూడా 1 o'clock దాకా ఉంటుంది. ఎవరు అడుగుతలేరు. ఆ పోలీసు వచ్చేవారు విజిల్ వేసే వరకు బంద్ చేస్తుండు, మళ్ళీ తీస్తుండు. చాలా ఇబ్బంది అయింది. ఈ సైడ్ లో ఇది ఎయిర్లైన్స్ కాలనీ, తిరుమలగిరి అండి. ఇది అంతా ఈ కాలనీ వేరే వస్తుంది. అది మాత్రం తీసేయాలి.